మనకిప్పుడు పీసీఓడిలో వెయిట్ తగ్గడము ఎంతవరకు ఇంపార్టెంట్, దీనివల్ల మనకి ఏమేమి చేంజెస్ అనేవి ఉంటాయి, ఈ విషయం గురించి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, KPHP. ఇప్పుడు మనకి పీసీఓ ఉన్న వాళ్ళల్లో మనకి ఏంటి అంటే కొంచెం 80% పీసీఓ వాళ్ళల్లో వెయిట్ గెయిన్ అనేది చూస్తాం అనమాట. వీళ్ళ లోపల ఏంటి అంటే మనకి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల చాలా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ లోపల మనకి 5% వెయిట్ రిడక్షన్ తగ్గినా కానీ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎట్లా అంటే మనకి పీసీఓలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కొంచెం తగ్గి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి మేల్ హార్మోన్ లెవెల్స్ కూడా వెయిట్ తగ్గడంతో పాటు కొంచెం తగ్గుతాయి అనమాట. దీనివల్ల మనకి స్పాంటేనియస్ గా కూడా ఓవ్యులేషన్ అవ్వడము, పీరియడ్స్ అనేవి సక్రమంగా అవ్వడము, లేదు వాళ్ళు మెడికేషన్ తీసుకుంటున్నారు పిల్లలు అవ్వడానికి అంటే కొంచెం ఆ మెడికేషన్ కి రెస్పాన్స్ అనేది, రెసిస్టెన్స్ అనేది తక్కువైపోయి సరిగ్గా రావడము ఇట్లా జరుగుతుంది అనమాట. సో అంటే వాళ్ళకి పిల్లలు అయ్యే అవకాశాలు అంటే చిన్న ట్రీట్మెంట్ తో కూడా మనకి హై ఛాన్సెస్ ఉంటాయి అనమాట వెయిట్ తగ్గడం వల్ల. సో ఈ వెయిట్ తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి అబార్షన్స్ అనేవి తగ్గడము, మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ అంటే మనకి బీపీ కానీ ఇట్లా షుగర్ కానీ ఇవి కంట్రోల్లోకి రావడము, ఇట్లా ప్రీటర్మ్ లేబర్ అవ్వకుండా మంచిగా 9 months సేఫ్ ప్రెగ్నెన్సీ అవ్వడము వీటన్నిటికీ హెల్ప్ చేస్తుంది అనమాట. సో పీసీఓలో కూడా మనం ముఖ్యంగా ఏం చెప్తాము అంటే మనం ఇచ్చే మెడికేషన్ కంటే ఎక్కువ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. మెయిన్ వెయిట్ తగ్గడము, ఎక్సర్సైజ్, సో హెల్దీ డైట్, ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవడము ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రావడానికి.